నమస్తే. దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. తెలంగాణలో ఫోన్ల ట్యాపింగ్ అన్నటువంటి అంశం పైన ఒక పక్కన తెలంగాణలో మరో పక్కన దేశవ్యాప్తంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయం చాలా గందరగోళానికి గురి చేస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ తోటి ఎవరెవరి ఫోన్లు విన్నారు, ఎవరితోటి సంభాషణ చేస్తున్నటువంటి సందర్భంలో అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అన్నటువంటి పూర్తి వివరాలను రాబట్టడంలో ఎస్ఐబి అధికారులు అయితే నిమగ్నమైపోయారు. పోలీసులు కూడా ఆ విధంగా వాళ్ళ యొక్క విచారణను కూడా వేగవంతం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పోలీసులు మరో పక్కన ఎస్ఐబి అధికారులు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్లో కీలకమైనటువంటి కొంతమంది పేర్లు వస్తూ ఉన్నాయి. ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేసిండు, ఎంతమంది ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది, అసలు దీనిలో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరనేది తేల్చేటువంటి పనులలో పోలీసులు అయితే అధికారులు అయితే నిమగ్నమైపోయారు. అయితే దీనిలో కీలకంగా చెప్పుకోవాల్సినటువంటి ఒకరి పేరైతే ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ ఎస్ఐబి అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎవరైతే దీనికి చీఫ్గా కొనసాగినటువంటి ప్రభాకర్ రావు, దీనికి అంతటికి కూడా మూల కారణమైతే తెర వెనుకాల నుండి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభాకర్ రావుతో చేపించినటువంటి ఈ తతంగం అంతా ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీకి రేపు జైలు వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దీనిలో కేసీఆర్ అడ్డదిడ్డంగా కొంతమంది తన యొక్క అనునాయులను, కేసీఆర్ను నమ్మినటువంటి బంటులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఈ యొక్క ఎస్ఐబిలో పెట్టుకొని పూర్తిగా సమాచారాన్ని, ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ మరో పక్కన ప్రభుత్వం పైన విమర్శలు చేసేటువంటి వాళ్ళని కానీ ప్రముఖమైనటువంటి జర్నలిస్టులను వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు కొంతమంది హీరోయిన్ల పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. కొత్తగా సుమారుగా 5-6 మంది పేర్లు వస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రముఖమైనటువంటి హీరోయిన్ల పేర్లు, బిజినెస్ సంబంధించినటువంటి వ్యాపారవేత్తల పేర్లు, వీళ్ళందరి పేర్లు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రభాకర్ రావు యొక్క పాత్ర కేసీఆర్ సూచనల మేరకు, సంతోష్ రావు సూచనల మేరకు ఈ యొక్క ఎస్ఐబి అనేటువంటి ఏదైతే సంస్థ ఉందో, ఎస్ఐబి అనేటువంటి ఈ సంస్థ ద్వారా మొత్తం అంతా కేసీఆర్ మొత్తం నానా రకమైనటువంటి పెంట తీసుకొచ్చి పెట్టినట్టుగా అర్థమవుతా ఉన్నది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎస్ఐబిని నెలకొల్పింది ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యకలాపాలపైన, మరో పక్కన మావోయిస్టుల కదలికలపైన దృష్టి సాధించాల్సినటువంటి ఏదైతే వాటిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి ఎస్ఐబి, కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక దుర్వినియోగానికి పాల్పడి ఆయన యొక్క పర్సనల్ అంటే రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం ఎస్ఐబిని పూర్తి స్థాయిలో వాడుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఈ ప్రభాకర్ రావును అడ్డం పెట్టుకొని, అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డీసీపీగా పనిచేసిండు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఈ రాధాకిషన్ రావును కూడా అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాన్ని మొత్తం అంతా కేసీఆర్ డైరెక్షన్లో, సంతోష్ రావు డైరెక్షన్లో మొత్తం అంతా నడిపిండట. చాలా చోట్ల, ఒక 2-3 చోట్ల తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి బ్రాంచ్లను ఓపెన్ చేసి ఎప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, పర్సనల్ అయినటువంటి ఫోన్లను కూడా ఒక పక్కంగా ఆ కుటుంబ సభ్యులో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు కూడా వినేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది చేసినట్టుగా ఈరోజు ఇన్వెస్టిగేషన్లో పేర్లు బయటపడతా ఉన్నాయి. ఇలా ప్రభాకర్ రావు చేసినటువంటిది, ప్రభాకర్ రావు గతంలో నుండి ఫోన్ ట్యాపింగ్లో పాల్పడతా ఉన్నాడు. ఈ ప్రభాకర్ రావు ఏదైతే ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన దాదాపుగా 2020 అనుకుంటా, 2020 సంవత్సరంలో సుమారుగా 29 ఏళ్ల పాటు ఆయన పోలీసు ఉద్యోగానికి ఐపీఎస్గా ఆయన జాబ్ చేయడం జరిగింది. 2020లో రిటైర్మెంట్ ప్రకటించిండు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రిటైర్మెంట్కి సంబంధించినటువంటి తన సర్వీస్ ఇయర్ను కూడా పెంచి ఆయనను మళ్ళీ పోస్టులోకి తీసుకురావడం జరిగింది. దీనికి ఏదైతే ఎస్ఐబి అనేటువంటి ఇది ఏదైతే ఉందో దీనికి చీఫ్గా నియమించి మొత్తం ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశంలో ఆయనను ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేందుకు ఆయనను రంగంలోకి దించడం జరిగిందట. ఈయన చేసినటువంటి ఒక పక్కన రిటైర్డ్ అయ్యిండు అంటే ఏదైతే కేసీఆర్కి నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ యొక్క సర్వీస్ ఇయర్ను కూడా పెంచి వాళ్ళను ఆ పోస్టులోకి తీసుకొచ్చి లక్షల జీతాలు ఇచ్చుకుంటా మంది ఫోన్లు ఇనుల్లి ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు,
ఎవడు ఏ పార్టీలకు పోతా ఉన్నాడు అనేటువంటి పూర్తి డాటాను సేకరించేందుకు ఇటువంటి దుర్మార్గులను కేసీఆర్ పెంచి పోషించుండు అనే దానిలో ఎట్లాంటి అతిశయోక్తి అయితే లేదు. ఎంత దుర్మార్గం అండి! ఒకరి ఫోన్ ఒకరు వినడానికే వినేటువంటి ఆస్కారం లేదు. వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించేటువంటి అంశం. ఒక పక్కన మావోయిస్టులు ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలకు ఎవరైనా తెరతీసేటువంటి అవకాశం ఉంటుందా అని చెప్పేసి నిర్మించినటువంటి ఏర్పడినటువంటి ఎస్ఐబిని ఈయన పర్సనల్గా వాడుకుంటూ మంది ఫోన్లు హీరోయిన్లు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఎవరితో చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ లొకేషన్ షేర్ చేయడం, వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేయడం, వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు మొత్తం అన్నిటి కూడా బట్టబయలు చేయడంలో కేసీఆర్ ఆ విధమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటూ పర్సనల్ అన్నటువంటి డాటాను వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగిందట. ఇక తీగలాగితే డొంక కదిలినట్టు ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నాడో ప్రణీత్ రావును పట్టుకొని 4 దంతే మొత్తం అన్ని విషయాలన్నీ బహిర్గతం చేసిండట. దీనిలో నా పాత్ర కాదు, ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ యొక్క పేర్లు, ముఖ్యంగా ప్రభాకర్ రావు పేరుతో పాటు మరొక పక్కన రాధాకిషన్ రావు పేరు గట్టిగా వినబడతా ఉన్నది. ఒకడేమో లండన్లో దాచుకున్నాడట, ఇంకోడేమో అమెరికాకు పోయినట. ఈ ఎట్లాగో మాకు పిడి పడేటట్టే ఉన్నది, మాకేదో గందరగోళం అయ్యేటువంటి పరిస్థితే ఉన్నది, మాకు ఎట్లాగో మమ్మల్ని జైలుకు తీసుకుపోయేటువంటి ఆస్కారం ఉంటుంది, మాకు శిక్ష పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మొత్తం ఒకడేమో లండన్కు ఇంకోడేమో అమెరికాకు పారిపోయినట. వీళ్ళు దొరకబట్టి తీసుకొచ్చి లోపటేసి 4 తలిగిస్తే కానీ ఈ వ్యవహారాలన్నీ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డీసీపీ సంగతి చెప్పాలి. రాధాకిషన్ రావు చాలామందిని కూడా మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, మీడియా వాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తారో సోషల్ మీడియా ద్వారా ఈ డీసీపీ ఈ ఫోన్ ట్యాపింగ్ను వినడం, ఆడు ఎక్కడ దొరకబడితే ఎక్కడ కనబడితే అక్కడ దొరకబట్టి తీసుకుపోయి కొట్టించేటువంటి ప్రయత్నం, జైలు వేసేటువంటి ప్రయత్నం, ఇట్లాంటి ప్రయత్నాలు మొత్తం అంతా కూడా ఎవరైతే రాధాకిషన్ రావు ఉన్నాడో రాధాకిషన్ రావు నేతృత్వంలో విజయవంతంగా చేసిండు ఎవరు కేసీఆర్. కాబట్టి రాధాకిషన్ రావుని మరో పక్కన ప్రభాకర్ రావుని ఈ ఇద్దరు రావులను కనుక దొరకబట్టి ఖచ్చితంగా జైల్లో వేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు బయటికి కూడా రావద్దు, ఎందుకంటే ఇంకోరు ఇట్లాంటి పనులు చేయాలనేది ఉంటే ఖచ్చితంగా భయపడాల్సినటువంటి పరిస్థితి తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు ఇదే సంబంధించినటువంటి అంశం పైన. ఆయన పీసీసీ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది, ఈ యొక్క ప్రభాకర్ రావును అడ్డం పెట్టుకొని కేసీఆర్ నానా రకాలైనటువంటి దందాలు చేస్తూ ఉన్నాడు, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు, దయచేసి దీని మీద దృష్టి పెట్టాలంటే ఎవరు కూడా అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఒక పక్కన దేశవ్యాప్తంగా కూడా మరో పక్కన బీజేపీ పార్టీ కూడా అదే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపించినాయి అప్పట్లో. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైనటువంటి చర్యకు కేసీఆర్ పాల్పడ్డాడు చూడండి. అంటే అధికారం కోల్పోతామన్నటువంటి భయంతో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎంపీలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లానే డిస్కషన్ చేస్తూ ఉన్నారు అనేది అది తెలుసుకోవడంతో పాటు పర్సనల్గా ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఎవరితో మాట్లాడుతారో ఉన్నారు అన్నటువంటి విషయాలను కూడా సంతోష్ రావు దగ్గర ఉండి ఈ యొక్క తతంగాన్ని నడిపి ఎవరెవరు హరీష్ రావు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, కవితక్క ఎవరితో మాట్లాడుతూ ఉన్నది, కేటీఆర్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇగో ఈ సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా నడిపించిల్లట వీళ్ళందరూ దగ్గరగా ఉండి ఎవరు సంతోష్ రావు. ఇక ఇది ఒక పక్కన ఇదైతే మరో పక్కన ఈ సంబంధించినటువంటి ఈ కొత్త సాఫ్ట్వేర్ని, ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కాదు కొత్త సాఫ్ట్వేర్ను దరిదాపుగా 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి ఇది ఇక్కడిది కాదు ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినట్ట. మళ్ళా ఈ మొనగాళ్ళు ఇది ఏవో రాష్ట్రానికి ఏవో ఉపయోగపడ్డట్టు, ఇదేదో ప్రజలకేవో ఉపయోగపడ్డట్టుగా ఒక ఇజ్రాయెల్ నుంచి 300 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ దందాకు తెరలేపిండు. ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఏం చేస్తారట అంటే, ఒకవేళ కనుక కేసీఆర్ దగ్గర ఒక నెంబర్ ఉందనుకో, ఆ కేసీఆర్ నెంబరు ఇక్కడ ఉన్నటువంటి ప్రణీత్ రావుకో లేకపోతే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చీఫ్గా నియమితులైనటువంటి ఎస్ఐబిలో ప్రభాకర్ రావుకు పంపితే ఆ ప్రభాకర్ రావు ఈ నెంబర్ను అలా జస్ట్ టైప్ చేయగానే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం అంతా డాటా అంతా బయటపడుతుంది. విత్ ఫోటోలతో ఎవరితో మాట్లాడిళ్ళు, ఏ రికార్డు, వీళ్ళు ఏ లొకేషన్ నుంచి మాట్లాడిళ్ళు, వీళ్ళు ఏమని మాట్లాడుకున్నారు అన్నటువంటిది విత్ ఇన్ క్షణాలలో మొత్తం అంతా డాటా బయటపడుతుందట. అట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మొత్తం దాన్ని అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొని వచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పక్కన ప్రతిపక్షాలపైన మరో పక్కన అప్పుడున్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిల్లట. ఇంకొక పక్కన మనం చూడడం జరిగింది కదా, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి కేసు
అది ఎట్లా బయటకు వచ్చిందండి? అది ఏ విధంగా బయటకు వచ్చింది? ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కాదా? మునుగోడు ఎన్నికల్లో అన్ని పార్టీలు తలామునకలైనటువంటి సందర్భంలో వీళ్ళు మోయినాబాద్ ఫామ్ హౌస్లో కలిసేటువంటి విషయం కేసీఆర్కి ఎట్లా తెలుస్తుంది? ఇమ్మీడియట్గా అక్కడికి స్టీఫెన్ రవీంద్ర లాంటి వీళ్ళు ఎవరైతే సిపిలు కమిషనర్ ఆఫ్ పోలీసులు వీళ్ళే అప్పుడే ఎందుకు అక్కడికి వెళ్తారు? అంటే దీని వెనకాల పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది. అంటే ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు అక్కడ మోయినాబాద్ ఫామ్ హౌస్లో బీజేపీ పార్టీతో ములాఖాత్ అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు కలవడం జరిగింది. అక్కడ కలుద్దామని చెప్పేసి ఫోన్లలో మాట్లాడుకోవడం జరిగింది. ఈ అన్ని విన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క బ్యాచ్ అంతా, ఈ దొంగ బ్యాచ్, ఈ భజన బ్యాచ్ అంతా కలిసి మళ్ళీ కేసీఆర్కి సమాచారం ఇస్తే ఈయన నేరుగా పోలీసులను అక్కడికి పంపి మోయినాబాద్ ఫామ్ హౌస్ పైన రైడ్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గమో చూడుర్రి. ఇది ఒకటే కాదు, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఈ ఫోన్ ట్యాపింగ్ను వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు పంపిస్తూ ఉన్నారు, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎవరెవరు ఎక్కడ ములాఖాత్ అవుతాను అన్నటువంటి పూర్తి సమాచారం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి పైసలు పట్టుకోవడంలో ఎక్కడన్నా పైసలు దొరికినాయా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి, బీజేపీ పార్టీకి సంబంధించిన పైసలు పోలీసులు పట్టుకోవడం జరిగింది. పకడ్బందీగా విత్ ఏదైతే వెహికల్లో వస్తున్నటువంటి సందర్భంలో ఆ వెహికల్ నెంబర్తో సహా మొత్తం అంతా కూడా ప్రభాకర్ రావు యొక్క నేతృత్వంలోనే ఆ నెంబర్లు సంబంధించినవి. అంతేకాకుండా ఆ ఫోన్ నెంబర్లు ఎక్కడ, ఆ ఫోన్ నెంబర్ ఏదైతే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఫోన్ నెంబర్లు ఏదైతే ఉంటుందో దాన్ని ట్రేస్ చేసి పలానా సంబంధించినటువంటి ఏరియాలో పలానా సంబంధించినటువంటి వెహికల్ ఉంది, ఆ వెహికల్లో పైసలు పోతున్నాయని పూర్తి సమాచారం విత్ ఇన్ సెకండ్స్లో మరి ప్రభాకర్ రావు ఇచ్చేదట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మొత్తం అన్ని కూడా పైసలకు సంబంధించినటువంటి ఆ వ్యవహారం అంతా కూడా పట్టేయడంలో ప్రభాకర్ రావు పాత్ర చాలా కీలకం. అంటే ఒక ఫోన్లలో ఈ రోజులలో ఫోన్లే ప్రధానంగా యూజ్ చేస్తూ ఉన్నారు, ఫోన్లలోనే ఏదైనా సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ వినడంలో కీలకమైనటువంటి పాత్ర మరి ఇంటెలిజెన్స్ ఎస్ఐబిలో ఉన్నటువంటి చీఫ్ మాజీ ప్రభాకర్ రావు మరి దగ్గరుండి విజయవంతంగా చేసిందనేది ఒక సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణే కాదు, ఇది నిజమైంది. ఒకవేళ కనుక ఇది నిజం కాకపోతే ఇవి పోయి అమెరికాలో ఎందుకు దాచుకుంటాడు, ఓ లండన్లో ఎందుకు పోతాడు? ఆయనకంటే ఏదో ఆపరేషన్ ఉందని ఏదో ఇవాళ సంజాష్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు లేనటువంటి ఆపరేషన్ ఇప్పుడేందో తెలియదు. ఇక ఇదొక పక్కన అయితే మరో పక్కన దీంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు మరి వస్తూ ఉంది, మనం చూడడం జరిగింది. ఈయన అడగ ముందుగా ఆయన చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు? ప్రామిస్ అని చెప్తా ఉన్నాడు, ఒట్లేస్తూ ఉన్నాడు, నాకేం సంబంధం లేదు, అసలు ప్రణీత్ రావు ఎవడో తెలియదు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఏందో తెలియదు అని. ఈయన ఉన్నటువంటి సొంత గ్రామం అయినటువంటి పర్వతగిరిలోనే ఒక పెద్ద ఆఫీసు పెట్టుకొని, పెద్ద కార్యాలయం పెట్టుకొని అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో నడిపించినట్టు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక హైదరాబాద్లో సంతోష్ రావు చూసుకున్నాడు. అప్పుడు ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కనే ఒక పెద్ద సంస్థ ఏర్పాటు చేసుకొని దీంట్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని ఫోన్లకు సంబంధించినట్టు సుమారుగా ఎన్ని అంటే 10 లక్షల కాల్ డేటా అట, 10 లక్షలకు సంబంధించినటువంటి కాల్స్ విన్నరట ఈ దుర్మార్గులు. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి విషయమో. 10 లక్షల మందికి సంబంధించినటువంటి కాల్ లిస్టు మొత్తం అంతా కూడా ఆ డాటా బయటపడతా ఉన్నది. అయితే ఈ డాటా ఎట్లాగూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినటువంటి తెల్లారే ఈ ప్రణీత్ రావు అనేటువంటి ఉన్నాడు కదా, ఈ ప్రణీత్ రావు ఏం చేసిండు, మొత్తం అంతా ఆ డాటాకు ఉన్నటువంటి ఏవైతే ఆ సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు అవన్నీ ఉంటాయో వీటన్నిటి కూడా మొత్తం పగలగొట్టి మొత్తం ముక్కలు చేసి అక్కడ ఉన్నటువంటి చెర్లల్లో, గుట్టలల్లో, పుట్టలల్లో వేసిపోయిందట. వీటిని కూడా దొరకబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది అధికారులు. దాంట్లో కీలకమైనటువంటి డాటా ఉన్నది. అసలైనటువంటి వాళ్ళు ఎవరెవరి ఫోన్లు విన్నారు, ఎన్నిసార్లు మొత్తం అంతా చెప్పిండు. ఎక్కడ వీళ్ళు ధ్వంసం చేసినటువంటి ఏవైతే హార్డ్ డిస్కులు ఉన్నాయో వీటిని ఎక్కడైతే పడేసిండో అక్కడికి నేరుగా ఈయనను ప్రణీత్ రావును తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఇంకా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి. దీంట్లో చాలామంది, ఒక పక్కన కేసీఆర్ పూర్తి స్థాయిలో దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు, సంతోష్ రావు పాత్ర చాలా కీలకమైనది. దీనిలో హీరోయిన్లకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, వాళ్ళని ఏ విధంగా బెదిరించిండ్రు అనేది పూర్తి డాటాను తెలుసుకున్నటువంటి పనిలో ఉన్నారు. ఇక అంతేకాకుండా మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. దీంట్లో A1గా మరి ప్రభాకర్ రావును, ఇప్పుడు అన్నట్టు ఎస్ఐబిలో చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు A1 అయితే A2గా ప్రణీత్ రావు, అంటే ముందుగా దొరకబట్టినటువంటి ప్రణీత్ రావును A2గా, A3గా మరి టాస్క్ ఫోర్స్ A3గా రాధాకిషన్ టాస్క్ ఫోర్స్
డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్, A4గా ఇది భుజరంగరావు, మన ఎస్పీగా పనిచేసినటువంటి A4గా భుజరంగరావుని, A5గా తిరుపతన్న, A6గా ఐన్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ను కూడా వీళ్ళందరినీ కూడా అంటే A1 నుంచి A6 వరకు దాదాపుగా 6 పైన కేసులు నమోదు చేసిన పోలీసులు వీళ్ళను ఎంక్వైరీ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంట్లో అందరూ కూడా లొంగిపోయినప్పటికీ అందరూ కూడా విచారించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక ఇద్దరు మాత్రం కీలకమైనటువంటి A1 నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు, అంతేకాకుండా A3 అయినటువంటి రాధాకిషన్, ఇప్పుడైతే ఒకడేమో లండన్లో ఇంకొకరేమో అమెరికాలో దాచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మరొక పక్కన వీళ్ళిద్దరు కనుక దొరికినట్టు అయితే ఉంటే ఇంకా కీలకమైనటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పేర్లు ఖచ్చితంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేసీఆర్ చేసినటువంటి ఈ యొక్క భాగవతం, కేసీఆర్ తెర వెనుక ఉండి ఈ యొక్క తతంగాన్ని నడిపించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఆయనే ఏదైతే 2020లో రిటైర్మెంట్ అయినటువంటి అధికారిని తీసుకొని వచ్చి మొత్తం ఆయన నమ్మినటువంటి బంటులను తీసుకొని వచ్చి ఈ యొక్క వ్యవహారంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ దగ్గర సన్నిహితులను మొత్తం అంతా కూడా రావులనే దొరలను తీసుకొచ్చి ఈ సంబంధించినటువంటి లిక్కర్ సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం ఇన్వాల్వ్మెంట్ చేసి ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉన్నారనేటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడంలో కేసీఆర్ అయితే నిమగ్నం అయిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ అయితే బిగించబోతా ఉంది ఉచ్చు. అంతేకాకుండా ఒక పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు, సంతోష్ రావు, మరో పక్కన కేసీఆర్ను కూడా ఈ యొక్క ఏదైతే పోలీసులు ఏదైతే వీళ్ళపైన నమోదు చేసిన కేసులు A1 నుంచి A6 వరకు వీళ్ళ పేర్లు కూడా రేపో మాపో ఖచ్చితంగా కూడా మరి ఎఫ్ఐఆర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లయితే ఉంటే కేసు తీవ్రత మాత్రం చాలా ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది అనేది అయితే తెలుస్తూ ఉంది. ఈ యొక్క ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ప్రతిపక్షలో లేకపోతే జర్నలిస్టులో లేకపోతే వేరే వాళ్ళు చేయడానికి కాదు ఇక్కడ ఉన్నటువంటి SIB స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది. కేవలం ఉగ్రవాద కార్యకలాపాలపైన, మావోయిస్టు కదలికలపైన చేయాల్సినటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో మొత్తం అంతా ప్రైవేట్గా కేసీఆర్ యొక్క ఆధ్వర్యంలో నడిచి మొత్తం అంతా కూడా ప్రతిపక్ష నేతలకు సంబంధించినవి, మొత్తం ప్రైవేట్కు సంబంధించినటువంటి వ్యక్తులై హీరోయిన్లకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లను వినడంలో మరి కేసీఆర్ ఆయన అక్కడైతే మొత్తం అంతా బిజీగా గడిపింది. మొత్తానికైతే ఇప్పుడు కూపి లాగితే మొత్తం అంతా కీలకమైనటువంటి వాళ్ళ పేర్లు బయటపడతా ఉన్నాయి. రాజకీయ నాయకులను బెదిరించిల్లట, వీళ్ళు వజ్రాల వ్యాపారులను బెదిరించిల్లట, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళని బెదిరించిల్లట. కాబట్టి ఈ అన్నిటిని కూడా లాగేటువంటి ఈ అన్నిటిని సంబంధించినటువంటి సాక్ష్యాలను సంపాదించడంలో పోలీసులు అయితే నిమగ్నం అయిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం కేసీఆర్కి సంబంధించినటువంటి పాత్ర ఏంటిది, దీంట్లో సంతోష్ రావు పాత్ర ఏంటిది అనేది కూడా మరి కొద్ది రోజుల్లో తెలిసేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఇగో ఈయన పేరే ఎవరు, డీసీపీ రాధాకిషన్ రావు, ఈయన పేరే. ఈయనేమో రాధాకిషన్ రావు అయితే ప్రభాకర్ రావు మీకు తెలుసు కదా, ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఈయన ప్రభాకర్ రావు. ఈయనేమో ముందుగా దొరికినటువంటి ప్రణీత్ రావు. అందరు రావులే, ప్రణీత్ రావు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఇంకోరేమో రాధాకిషన్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సంతోష్ రావు, మొత్తం అంతా కూడా ఈ అంతా దొంగలంతా కలిసి మొత్తం ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు అనేది పూర్తి స్థాయిలో అంతా వినేటువంటి ప్రయత్నం చేసినట. ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారట. ఎవరైతే ఎక్కడ ఏది జరిగినప్పటికీ కూడా సీక్రెట్స్గా మాట్లాడుకున్నటువంటి, ప్రైవేట్గా మాట్లాడుకున్నటువంటి, మొత్తం అంతా ఫ్యామిలీలు మాట్లాడుకున్నటువంటి కూడా వినేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యకలాపాలకు మొత్తం ప్రభాకర్ రావే దగ్గరుండి నడిపించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభాకర్ రావును ఒక్కరిని పట్టుకునేది ఉంటే మొత్తం అంతా కూడా దాచుకున్నటువంటి వాళ్ళు కూడా బయటికి లాక్కొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా చూడాలి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది తెలుస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగేది ఉంటే ఖచ్చితంగా కూడా కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సిందనేది అయితే తెలుస్తూ ఉంది. ఇది సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.